వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇప్పుడు మన 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయి హ్యాపీగా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినా బయట చుట్టుపక్కల వాళ్ళు అడిగేటటువంటి మాట ఒకటి ఉంటుంది, వాట్ నెక్స్ట్ అని. ఆ వాట్ నెక్స్టే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. మాట్లాడిన ప్రతి ఒక్కరూ నువ్వు ఇది తీసుకో అని చెప్తారు. దాని గురించి మనం ఏదన్నా పిల్లలు ఇది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఇది నేను చేయలేనంటే పాజిటివ్ తీసుకోవచ్చు కదా, ఏదైనా పాజిటివ్గా ఆలోచించేయచ్చు కదా అని సలహాలు ఇస్తూ ఉంటారు. పాజిటివ్ ఎప్పుడు మనం తీసుకోవాలి, ఆలోచించేయాలి. మనం వెళ్ళేటటువంటి మార్గంలో ఎలాంటిది కూడా మనం నెగిటివ్ థాట్ అనేది మనకు వద్దు అని చెప్తూ ఉంటాం. కానీ ఎడ్యుకేషన్లో పాజిటివ్గా చేయడానికి ఆ ఒక్క నిమిషం సరిపోతుంది. కానీ మనం ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసి మనం అనుకున్నటువంటి సక్సెస్ మనం రీచ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ లోపల మనకు పాజిటివ్గా థింక్ చేయడం కంటే కూడా క్లారిటీ థాట్ ప్రాసెస్ ఉండాలి. నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటూ ఉన్నావు, ఎందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నావు, ఆ కోర్సు తీసుకోవడం వల్ల నీకు వచ్చేటటువంటి నాలెడ్జ్ ఏంటి, నీకున్నటువంటి నాలెడ్జ్, బిఫోర్ నాలెడ్జ్ దానికి రిలేటెడ్గా ఉందా లేదా, రిక్వైర్మెంట్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నీకు అందుకు సరిపడా రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? సరే, నువ్వు అందులో జాయిన్ అయిపోయావు. జాయిన్ అయిన తర్వాత మనం బ్యాకప్ ఏదన్నా కూడా అక్కడ సీట్ రాకపోయినా, బాగా చదువుకోలేకపోవడం వలన మనకు మంచి రిజల్ట్స్ రాకపోయినా, బ్యాక్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక దారిలో వెళ్ళడానికి ఇందులో జాయిన్ అయితే ఏదన్నా నాకు ఇంకొక రూట్ ఉంటుందా? ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఏదో ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు, పక్కింటి వాళ్ళు జాయిన్ అయ్యారు, ఎదురింటి వాళ్ళు జాయిన్ అయ్యారు, ఎంపీసీ బైపీసీ తప్ప ఇంకొక ఆలోచనే నాకు లేదు అనే విధంగా 10th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఎంసెట్ తప్ప ఇంకొక మార్గమే లేదని ఇంటర్మీడియట్ వాళ్ళు ఇలా వెళ్ళడం వల్ల కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ రూట్లో వచ్చామని కన్ఫ్యూషన్లో పడిపోతూ ఉన్నారు. ఇంకా కొద్దిమంది నేను ఆ రోజు తీసుకున్నాను కానీ నాకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, రిక్వైర్మెంట్స్ అనేటివి నాకు సఫిషియెంట్గా లేవు అని ఇంకొకరి మీదకి బ్లేమ్ పెడుతూ ఉన్నాం. అది మనకు మానవ సహజంగా మనం ఏదైనా ఒక తప్పు చేశామంటే ఇది నా వల్లనే జరిగింది అని ఒప్పుకోవడం చాలా తక్కువ. దానికి కొంటె సాకులు అంటారు కదా, అవి చెప్పేసి మనం డివేట్ అవుతూ ఉంటాం. కానీ లైఫ్లో ఏ రోజైనా మన లైఫ్ మన చేతిలో ఉంది, మన చేతిలో ఉండాలి. మన ఆలోచనలు కూడాను క్లియర్ థాట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పిల్లలు ఏదైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు 100% ఒకటికి 10 సార్లు ఆలోచించేయండి. పేరెంట్స్ దగ్గర కూర్చొని డిస్కషన్ చేయండి. మీ టీచర్స్తో ఎవరితోనైనా, ఎందుకంటే చాలా రోజులు వాళ్ళతో మీరు జర్నీ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా మీరే డిస్కస్ చేయండి. నాకు ఎలాంటి కోర్స్ అయితే బాగుంటుంది, నేను ఎలాంటిదైతే చదవగలను, నా నాలెడ్జ్కి తగిన విధంగా నేను టైం ఇన్వెస్ట్ చేయగలిగినటువంటి కోర్స్ నాకు ఒకటి సజెస్ట్ చేయండి అని అడగండి, తప్పలేదు. ఎందుకు అంటే మీతో ఎక్కువ రోజులు జర్నీ చేసినటువంటి వాళ్ళు, మీ గురించి ఎక్కువ తెలిసినటువంటి వాళ్ళు పేరెంట్స్ తర్వాత టీచర్స్. కానీ ఎడ్యుకేషన్ పరంగా, నాలెడ్జీ పరంగా మీ పేరెంట్స్ కంటే కూడా టీచర్స్కే మీరు బాగా తెలుసు. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని ఉంటారు. అడిగి సజెషన్ తీసుకొని ఒక్కసారి ఏదైనా కూడా, ఇప్పుడు మొబైల్ ఉంది కదా, ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీరు ఒకసారి సెర్చ్ చేయండి, దాని గురించి పాజిటివ్ దొరుకుతుంది, నెగిటివ్ కూడా దొరుకుతుంది. దీంట్లో నీవు దేన్నైతే ఇగ్నోర్ చేయగలవు, ఏదైతే నువ్వు చదవగలవు, ఎందుకు చదువుతున్నాను, చదవడం వల్ల ఈ రూట్లో వెళ్ళడం వల్ల నా లైఫ్ ఎలా ఉండబోతుంది అనేటటువంటిది ఒక క్లారిటీ వస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ మీరు కోర్సు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరో చెప్పారు, ఎవరో చేశారు, ఎవరో ముందు దారిలో వెళ్ళారు, ఆ దారిలో మూసదూరంలో నేను వెళ్ళిపోయాను, ఒక దగ్గర నేను స్ట్రక్ అయిపోయాను, వెనక్కి వచ్చేసాను, నాకు రిక్వైర్మెంట్స్ అనేది తక్కువ చేసేసారు, అన్నీ సఫిషియెంట్గా నాకు అన్నీ అందించలేదు, నాకు టైం కలిసి రాలేదు, నా అదృష్టం బాగలేదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ పక్కన పెట్టేసి మీ లైఫ్ని మీరు సెటరైజ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ కోర్సు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటికి 10 సార్లు క్లారిటీ థాట్ ప్రాసెస్తో మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీరు సక్సెస్ఫుల్గా 100% మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటే కన్నా మిమ్మల్ని మీరు అడగండి.
ఓకేనా? నేను చెప్పేది అర్థమైపోయి ఉంటుంది మీకు. మీ మీద మీకు నమ్మకం ఉన్నట్టే మీరు మిమ్మల్ని అడిగారు అంటే ఏదో ఒక టైంలో కరెక్ట్‌గా మీకు ఇన్నర్ వాయిస్ ఇస్తుంది. నువ్వు దీనికి కరెక్టు కాదు అనేటటువంటిది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ వెరీ